పుల్లారావు గారు, విజయ్ కుమార్ గారు, సత్యప్రభ గారు, ఆర్ నారాయణ రెడ్డి గారు, అస్మిత్ రెడ్డి గారు, ఇట్లా ఎవరైతే గౌరవ సభ్యులు తమ యొక్క విలువైనటువంటి సూచనలు ఏవైతే అందించారో, అదేవిధంగా వాళ్ళ నియోజకవర్గాల్లో కానీ, జిల్లాలో కానీ, రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి పరిష్కారాన్ని ఏవైతే చూపించారో అవన్నీ కూడా నోట్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష. తప్పనిసరిగా మరి వీటిని చేపడతామని చెప్పేసి కూడా మీ ద్వారా ముందుగా తెలియజేసుకుంటూ, మరి ఈరోజు ఏదైతే ఈ యొక్క గ్రాంట్లకు సంబంధించి వివిధ ప్రాజెక్టులకు కేటాయించినటువంటి కేటాయింపులు ఏవైతే ఉన్నాయో ఆ కేటాయింపుల కింద చేపట్టబోయేటువంటి పనులు ఏవైతే ఉన్నాయో ఈరోజు ఈ సభ ముందు మీ ద్వారా ఉంచుతున్నామని చెప్పి తెలియజేస్తున్నాం అధ్యక్ష. ఏదైతే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన ఒకటే, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భవిష్యత్తులో ఒక కరువు రహిత రాష్ట్రంగా మార్చాలి. దానికి నీటి భద్రత అనేది అవసరం. త్రాగునీరు, సాగునీరు, పారిశ్రామిక మరియు పర్యావరణ అవసరాల కోసం తక్కువ ఖర్చుతో స్థిరమైనటువంటి నీటి సరఫరా అందించడమే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క లక్ష్యంగా ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఈ యొక్క సాగునీటి రంగాన్ని ముందుకు తీసుకెళ్తుందని మీ ద్వారా తెలియజేసుకుంటానని అధ్యక్ష. ఇందులో భాగంగానే మరి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క స్ఫూర్తి ఎవరైతే కేఎల్ రావు, మనందరికీ తెలుసు, మనవాడు, మన తెలుగు బిడ్డ కేఎల్ రావు గారు ఆ రోజే చెప్పాడు, ఏదైతే యొక్క నదుల అనుసంధానం అని చెప్పి, ఏదైతే గంగా నుంచి యమున, యమున నుంచి మహానది, మహానది నుంచి గోదావరి, గోదావరి నుంచి కృష్ణ, కృష్ణ నుంచి కావేరి అని ఏదైతే ఒక గార్లెండింగ్ ఆఫ్ రివర్స్ అని ఏదైతే ఆ రోజు మన తెలుగు బిడ్డ కేఎల్ రావు చెప్పారో, దాన్ని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు స్ఫూర్తిగా తీసుకుని ఈ భారతదేశంలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్టికులర్గా ఏదైతే ఈ రాష్ట్రంలో ఒక పక్కన అత్యధిక వర్షపాత ప్రాంతం ఉంది, మరొక పక్కన అత్యల్ప వర్ష ప్రాంతం ఉంది. ఇటువంటి స్థితిలో అటువంటి నీటి లోటు ఉన్నటువంటి ప్రాంతానికి పర్టికులర్గా ఏదైతే గోదావరిలో మిగులు వరద జలాలు ఏవైతే ఉన్నాయో అవి వాటన్నిటినీ కూడా లోటుగా ఉన్నటువంటి బేసిన్లకి తరలించాలనేటువంటి ఆలోచనతోటే అంతర్రాష్ట్ర నదుల అనుసంధానానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శ్రీకారం చుట్టినటువంటి వ్యక్తి మన నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్ష. ఇందులో భాగంగానే మనం కూడా చూస్తున్నాం అధ్యక్ష ఫలితాలు. ఆ రోజు 2014, 2019లో ఆ రోజు పట్టిసీమ అధ్యక్ష, ఆ రోజు కూడా నేను శాసనసభ్యుడిగా ఉన్నాం. ఆ రోజు ఇక్కడ ఉన్నటువంటి వైసీపీ ప్రతిపక్షంలో ఇది పట్టిసీమ కాదు ఒట్టిసీమ అని చెప్పి హేళన చేశారు అధ్యక్ష. కానీ ఈ రోజు మనం చూస్తూ ఉన్నాం, ఆ పట్టిసీమ ద్వారా ఆ గోదావరి వరద జలాలు ఈ రోజు కృష్ణా డెల్టాకు తీసుకురావడంతో 13.08 కృష్ణా డెల్టాను ఈ రోజు స్థిరీకరణ చేయడంలో కానీ, అదేవిధంగా ఇక్కడ ఈ స్థిరీకరణ ద్వారా మిగులు జలాలు శ్రీశైలం నుండి ఈవేళ రాయలసీమను సస్యశ్యామలం చేయడంలో కానీ ఈవేళ పట్టిసీమ పాత్ర ఏంటో మనందరికీ అర్థమవుతుంది. అందులో పర్టికులర్గా దగ్గర 50,000 కోట్ల ఆదాయాన్ని ఈరోజు పట్టిసీమ ద్వారా ఈ కృష్ణా డెల్టా ద్వారా ఆర్జించామని అంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క ముందు చూపు కదా ఒక నిదర్శనం. అదేవిధంగా మనం చూస్తూ ఉన్నాం, ఏదైతే పురుషోత్తమ ఎత్తిపోతల పథకం ఉంది, పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం ద్వారా ఆ యొక్క గోదావరి వరద జలాల్ని ఏలేరు రిజర్వాయర్కి తరలించడం ద్వారా 54,000 ఎకరాల్ని అక్కడ స్థిరీకరణ చేయడమే కాకుండా మనం ఎంతో అభిమానించేటువంటి విశాఖపట్నానికి త్రాగునీరు స్టీల్ ప్లాంట్కి ఈరోజు ఆ యొక్క మరి నీరుని అందించేటువంటి ప్రక్రియకు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు శ్రీకారం చుట్టడం కానీ, అదేవిధంగా ఈవేళ వంశధార, నాగావళి, చంపావతి ఈ యొక్క నదుల అనుసంధానానికి కూడా మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు శ్రీకారం చుట్టారనే విషయాన్ని కూడా మరి మరొక్కసారి మీ ద్వారా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి అందులో భాగంగానే మరి ఈరోజు పోలవరం నల్లమల సాగర్కు సంబంధించినటువంటి లింక్ ప్రాజెక్ట్ అధ్యక్ష, ఏదైతే ప్రతి సంవత్సరం కూడా 3,000 టీఎంసీ నీరు వృధాగా సముద్రంలోకి పోతూ ఉంది. గోదావరి జిల్లాలుగా ప్రతి సంవత్సరం కూడా మేము చూస్తూ ఉన్నాం. అటువంటి 3,000 టీఎంసీలు వృధాగా సముద్రంలోకి ఏదైతే కలిసిపోతుందో అందులో 200 టీఎంసీలు 100 రోజుల వరద కాలంలో తీసుకుని ఈ యొక్క మరి ఏదైతే పోలవరం నుంచి కృష్ణా నుంచి బొల్లాపల్లి నుంచి నల్లమల సాగర్ నుంచి భవిష్యత్తులో మరి రాయలసీమకు తీసుకెళ్లి రాయలసీమను కూడా రతనాల సీమగా మార్చాలనేటువంటి ఆలోచనతో ఒక బృహత్తరమైనటువంటి ప్రాజెక్టుకి ఈరోజు మరి చంద్రబాబు నాయుడు గారు కూడా రూపకల్పన చేస్తున్న విషయాన్ని కూడా మీ ద్వారా మరి ఈరోజు ప్రజలకు తెలియజేస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా ఈరోజు చూసాం 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పర్టికులర్గా ఏదైతే గత 5 సంవత్సరాల వైసీపీ పాలనలో విధ్వంసానికి గురైనటువంటి ప్రాజెక్టులు, ధ్వంసానికి గురైనటువంటి ప్రాజెక్టులు
అందులో ముఖ్యంగా పోలవరం ప్రాజెక్ట్ అంట. ఆ రోజు మనం చూసాం 14, 19, 5 సంవత్సరాల ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ప్రతి సోమవారం పోలవరం అనేటువంటి పేజీగా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు పెట్టుకొని ఆ రోజు 5 సంవత్సరాల్లో 72% ఆ రోజు పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేస్తే నిజంగా ప్రభుత్వం కనుక మళ్ళీ కంటిన్యూ అయ్యి ఉంటే 2020, 2021 కల్లా ఆ గోదావరి వరద జలాలు అటు ఉత్తరాంధ్రకు ఇటు రాయలసీమకు ప్రవహించి ఉండేవి అధ్యక్ష. కానీ దురదృష్టం ప్రభుత్వం మారింది, పోలవరం తలరాత మారింది. పోలవరం మరి యొక్క విధ్వంసానికి ఏ రకంగా అయితే డయాఫ్రమ్ వాల్ ఆ రోజు 18 నెలలు శ్రమించి నిర్మాణం చేసినటువంటి డయాఫ్రమ్ వాల్ ఏ రకంగా ధ్వంసమైందో మనందరం కూడా చూసాం అధ్యక్ష. మరి అటువంటి రోజుల్లో మేము కూడా అసెంబ్లీలో ఉన్నాం అధ్యక్ష. ఆ రోజు 2019, 24లో ఇదే అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి చెప్పేవాడు ఏదైతే పోలవరం ప్రాజెక్ట్ని 2021 జూన్కి అన్నాడు, మళ్ళీ 2021 డిసెంబర్ అన్నాడు, మళ్ళీ 2022 జూన్ అన్నాడు. 3 సార్లు 3 తేదీలు చెప్పి ఆఖరికి పోలవరం ఎప్పటికి పూర్తవుతుందో చెప్పలేమని ఈ నిండు సభలో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి పరిస్థితుల్లో పోలవరం ప్రశ్నార్థకం అయిపోయింది అధ్యక్ష. అటువంటి పరిస్థితుల్లో పోలవరాన్ని మనం భవిష్యత్తులో చూడలేమేమో అని తెలుగు ప్రజలు కూడా మరి ఒక అపనమ్మకంతో ఉన్నటువంటి స్థితిలో మళ్ళీ వేళ అదృష్టవశాత్తు ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరి కేంద్రం యొక్క సహాయంతో మళ్ళీ ఈరోజు పోలవరాన్ని పట్టాలెక్కించి ఏదైతే ధ్వంసమైనటువంటి డయాఫ్రమ్ వాల్ స్థానంలో మళ్ళీ కొత్త డయాఫ్రమ్ వాల్కి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు శ్రీకారం చుట్టి ఈవేళ మరి ఆ డయాఫ్రమ్ వాల్ కూడా మరొక 10-15 రోజుల్లో కొత్త డయాఫ్రమ్ వాల్ కూడా పూర్తవబోతుంది అని అంటే ఈవేళ పోలవరం ప్రాజెక్టు మీద చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి చిత్తశుద్ధిగా అధ్యక్ష. అదేవిధంగా ఈరోజు ఒక డయాఫ్రమ్ వాలే కదా అధ్యక్ష, ఆయన కూడా ఒకటే చెప్పారు, పోలవరం ఆలస్యం కాకుండా ఈ డయాఫ్రమ్ వాల్ నిర్మాణంతో పాటు ఏదైతే యొక్క ఈసీఆర్ఎఫ్ అంటే ఎర్త్కమ్ రాక్ఫిల్ డ్యామ్ మెయిన్ డ్యామ్ ఏదైతే ఉందో ఆ పనులు కూడా ప్యారలల్గా సమాంతరంగా చేపట్టమని ఆయన కూడా ఒక లక్ష్యాన్ని నిర్దేశించి రేపు 2027 కల్లా పోలవరం పూర్తి చేయాలనేటువంటి చంద్రబాబు నాయుడు గారి లక్ష్యంకి అనుగుణంగానే ఈరోజు గ్యాప్ 1లో కానీ గ్యాప్ 2లో కానీ ఈరోజు ఈసీఆర్ఎఫ్ డ్యాములు కూడా ముమ్మరంగా పనిచేస్తూ జరుగుతున్న విషయాన్ని కూడా మీ ద్వారా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. ఎంత దురదృష్టం అంటే ఆ రోజు 1924లో డయాఫ్రమ్ వాల్ ధ్వంసం అవడమే కాదు, ఏదైతే పోలవరం విధ్వంసం అవడమే కాదు, ఆఖరికి పోలవరానికి సంబంధించినటువంటి తమ విలువైనటువంటి భూములు త్యాగం చేసినటువంటి ఆస్తులు త్యాగం చేసినటువంటి నిర్వాసితులు కూడా జగన్మోహన్ రెడ్డి మోసం చేశాడు అధ్యక్ష 5 సంవత్సరాల్లో. ఎందుకంటే ఆ నిర్వాసితులకి ఇప్పుడు మేము వెళ్తూ ఉంటే ఒకటే చెప్తున్నారు నిర్వాసితుల గ్రామాల్లో, ఆ రోజు 2016లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగానే మాకు 800 కోట్ల రూపాయలు ఆ రోజు మాకు నిర్వాసితులకు అందాయి. మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే 2024లో మళ్ళీ 900 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా అందాయి. మళ్ళీ 2025 జనవరి సంక్రాంతికి మళ్ళీ దీపావళికి 1000 కోట్లు అందాయి. అంటే 2016లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా 2024 తర్వాత 2 విడతలుగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా అంటే ఏదైతే ఆ రోజు 14, 19లో 900 కోట్ల రూపాయలు, ఈ రోజు అధికారంలోకి వచ్చినటువంటి ఈ 18 నెలల కాలంలోనే 1800 కోట్ల రూపాయలు. అంటే ఈ రకంగా దగ్గర 2700 కోట్ల రూపాయలు నిర్వాసితులకు అందాయని అంటే అప్పుడు ఇప్పుడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు మాత్రమే నిర్వాసితులకి డబ్బులు అందాయి తప్ప 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో ఒక్క పైసా కూడా నిర్వాసితులకు అందలేదు అధ్యక్ష. అంటే ఈ రకంగా ప్రతి ఒక్కరిని మోసం, ఎంత మోసం అని అంటే ఆ రోజు ఆయన 1924లో నిధులు సమస్య కూడా లేదు అధ్యక్ష. ఎందుకంటే ఆ రోజు 14, 19లో ఎందుకంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కేంద్రం ఇచ్చేటువంటి సాయం కోసం ఎదురు చూడకుండా రాష్ట్ర బడ్జెట్ నుంచి కూడా పోలవరానికి నిధులు పెట్టేవారు, భవిష్యత్తులో రీఎంబర్స్మెంట్ తీసుకుందామని. ఆ రకంగా 14, 19లో పోలవరంకి మనం పెట్టినటువంటి నిధులు 19, 24 జగన్మోహన్ రెడ్డి హయాంలో 3880 కోట్ల రూపాయలు కేంద్రం రీఎంబర్స్మెంట్ స్టేట్కి ఇస్తే పోలవరానికి ఇచ్చినటువంటి నిధులు కూడా ఆ పోలవరానికి ఖర్చు పెట్టకుండా వాటిని కూడా నిధులు మళ్లించి డైవర్ట్ చేసేసాడని అంటే ఇంకా మరి జగన్మోహన్ రెడ్డి మరి యొక్క పోలవరానికి చేసినటువంటి ద్రోహం దగ ఏంటనేది మనందరికీ అర్థమవుతున్నటువంటి పరిస్థితి అధ్యక్ష. ఈ రకంగా ఒక్క పోలవరం ప్రాజెక్ట్ అనే కాదు, ఈవేళ ప్రతి ప్రాజెక్టుని కూడా మరి ఈ రకంగానే విధ్వంసం
అందులో ముఖ్యంగా ఈరోజు చూస్తూ ఉంటే ఈవేళ రాయలసీమ గురించి మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష. అధికారంలో ఉన్నటువంటి 5 సంవత్సరాలు వీళ్ళకి రాయలసీమ కనిపించాల. ఏ రోజు అధికారం పోగానే 11 సీట్లకి ఈరోజు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా కూర్చోబెడితే ఈరోజు రాయలసీమ గురించి మాట్లాడుతున్నారు అధ్యక్ష. అసలు రాయలసీమ గురించి మాట్లాడేటువంటి నైతిక అర్హత ఈ జగన్మోహన్ రెడ్డికి కానీ ఈ యొక్క వైఎస్ఆర్సీపీ పార్టీకి కానీ ఎక్కడుందని అడుగుతున్నాను అధ్యక్ష. ఎందుకంటే నేను కూడా చూస్తూ ఉన్నాం, ఏదైతే మీకు కూడా తెలుసు, ఏదైతే రాయలసీమ అంటే మరి పర్టికులర్గా మరి యొక్క జిఎన్ఎస్ఎస్ కానీ హెచ్ఎన్ఎస్ఎస్ కానీ టెలిగంగ కానీ అదేవిధంగా హెచ్ఎల్సి కానీ ఎల్ఎల్సి కానీ ఇవన్నీ కూడా ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారి దగ్గర నుండి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి వరకు రాయలసీమకి త్రాగునీరు అందించినటువంటి ఘనత అధ్యక్ష ఈరోజు మన చరిత్ర. మరి అందులో పర్టికులర్గా ఈవేళ మరి మండలంలో కూడా చూశాను నేను రాయలసీమ ఎత్తిపోతల పథకం గురించి. మరి వాళ్ళు కూడా క్వశ్చన్ అడుగుతూ ఉంటే మరి చాలా ఆశ్చర్యం కలుగుతున్నటువంటి పరిస్థితి అధ్యక్ష. ఎందుకంటే వీళ్ళకి అధికారం కోల్పోతే మళ్ళీ ప్రజల్ని మభ్యపెట్టాలి, ప్రజల్ని మళ్ళీ మాయ చేయాలి అని అబద్ధాలు అసత్యాలతోటి సత్యదూరమైనటువంటి మాటలతో అధ్యక్ష ఈరోజు నేను కూడా ప్రశ్నించా ఇవాళ మండలిలో కూడా. ఏదైతే మా ప్రశ్నకు సమాధానం చెప్పకుండా వాకౌట్ చేసిపోతూ ఉంటారు. అందులో ముఖ్యంగా నేను అడిగా, ఏదైతే రాయలసీమ ఎత్తిపోతల పథకం అనేది ఈ రోజు చంద్రబాబు నాయుడు ఆపినట్లుగా వాళ్ళు అబద్ధాలు సత్యదూరమైనటువంటి మాటలు. నేను చాలా క్లియర్గా విత్ రికార్డు ఎవిడెన్స్ ఉంది అధ్యక్ష. ఏదైతే 5/5/2020లో ఆ రోజు రాయలసీమ ఎత్తిపోతల పథకం కోసం మరి ఏదైతే ఆ రోజు నిధులు ఇచ్చారో వెంటనే 2020 సంవత్సరాల అధ్యక్ష మే నెలలోనే ఎన్జిటి చాలా క్లియర్గా ఆ రోజు ఈ యొక్క కమిటీ వేసాం. కమిటీ రిపోర్ట్ వచ్చేంత వరకు కూడా రాయలసీమ ఎత్తిపోతల పథకం చేపట్టొద్దని చెప్పి ఆ రోజు చాలా క్లియర్గా ఆ రోజు ఎన్జిటి ఇచ్చినటువంటి ఉత్తర్వులు అధ్యక్ష. మరి అదేవిధంగా ఈ ఎన్జిటి మళ్ళీ 29/10/2020 అధ్యక్ష. మరి ఆ రోజు కూడా చాలా క్లియర్గా ఎన్జిటి కమిటీ రిపోర్ట్ వచ్చింది. ఈ కమిటీ రిపోర్టు ప్రకారం ఈసీ అనుమతి లేదు కాబట్టి ఈ యొక్క రాయలసీమ ఎత్తిపోతల పథకం గురించి ఏ విధమైనటువంటి పనులు చేపట్టొద్దని చాలా క్లియర్గా ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ లేకుండా చేపట్టొద్దని క్లియర్గా మరి ఎన్జిటి రిపోర్ట్ ఇచ్చినటువంటి పరిస్థితి అధ్యక్ష. మరి ఈ రకంగా ఎన్జిటి ఇంత క్లియర్గా రిపోర్ట్ ఇస్తే వీళ్ళు ఏదైతే ఈ యొక్క డిపిఆర్ అని చెప్పి మరి దొంగచాటును కొన్ని పనులు చేశారు అధ్యక్ష. మరి అవి కూడా మట్టి పనులు అధ్యక్ష. ఎందుకంటే ఈవేళ కొంతమంది చెప్తూ ఉన్నారు, మాకు ఎన్జిటి ఆర్డర్స్ ఇచ్చినా కూడా మేము పనులు చేస్తామని. ఏం పనులు చేశారు అధ్యక్ష వీళ్ళు? నిజంగా అక్కడ మెత్తగా వచ్చేటువంటి మట్టి పనులు ఏవైతే ఉన్నాయో ఆ మట్టి పనులు చేశారు అధ్యక్ష. ఎక్కడైతే లిఫ్ట్ పెట్టడానికి ఉంటుందో అక్కడ ఒక పెద్ద గొయ్యి తవ్వారు అధ్యక్ష. అదేవిధంగా లిఫ్ట్లకు సంబంధించిన మోటార్లు కంపెనీ నుంచి తీసుకొచ్చి అక్కడ పెట్టారు అధ్యక్ష. కనీసం బిగింపు కూడా పెట్టారు. అంటే మోటార్లు పట్టుకొచ్చి ఆ ప్లేస్లో పెడితే ఆటోమేటిక్గా 90% అమౌంట్ అంతా కూడా వాళ్ళకి అయిపోతుంది అధ్యక్ష. అంటే ఈ రకంగా మెత్తగా వచ్చే మట్టి పనులు గొంతులు మోటార్లు తెచ్చి 900 కోట్ల రూపాయలు వాళ్ళ జేబుల్లో వేసుకున్నారు అధ్యక్ష. ఒక్క చుక్క నీరు వచ్చినటువంటి పరిస్థితి అధ్యక్ష లేదు అధ్యక్ష. పోనీ ఈ పనులు కూడా ఎప్పుడు దాకా చేశారా అని అంటే 2021 వరకు చేశారు ఈ 900 కోట్ల రూపాయల పనులైనా. నిజంగా రాయలసీమ ఎత్తిపోతల పథకం ఈ ఎన్జిటి నిలిపేయమన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడా, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారా? సమాధానం చెప్పమంటే ఈరోజు మండలిలో కూడా సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితి అధ్యక్ష. మీరు 2021లో 900 కోట్ల రూపాయల వరకు ఎంబుక్ రికార్డ్స్ ఉన్నాయి. మరి 2021 తర్వాత 2022 ఉంది, 2023 ఉంది, 2024 ఉంది. 4 సంవత్సరాలు ఎందుకు మిల్లి మరి నిద్రపోయారనంటే దానికి సమాధానం లేదు అధ్యక్ష. మరి ఆ రోజు కూడా హరీష్ రావు గారు కూడా చెప్పారు అధ్యక్ష. ఎవరైతే అక్కడ ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్పారు అధ్యక్ష, మేము ఆ రోజు ఎన్జిటిలోకి వెళ్ళి మేము రాయలసీమ ఎత్తిపోతల పథకం అది నిలిపేమని వాళ్ళు చెప్తే దానికి సమాధానం చెప్పరు అధ్యక్ష. ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆ రోజు ఇక్కడ జగన్మోహన్ రెడ్డిగా ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో మరి వీళ్ళిద్దరూ చట్టాపట్టాలు వేసుకుని తిరిగారు. మన రాష్ట్రం వచ్చారు, వాళ్ళకి లంచ్ పెట్టారు, డిన్నర్లు పెట్టారు. అప్పుడు కనీసం ఈ యొక్క రాయలసీమ లిఫ్ట్ మీద మీ తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళు ఎన్జిటికి వెళ్ళారని కనీసం దాని గురించి మాట్లాడేటువంటి సమయం కూడా వాళ్ళకి లేదు అధ్యక్ష. అంటే ఈ రకంగా 5 సంవత్సరాలు వాళ్ళకి అధికారం ఇచ్చినటువంటి రోజుల్లో ఆ యొక్క రాయలసీమ లిఫ్ట్ని నిలిపివేసి మళ్ళీ ఈరోజు అధికారం పోగానే ఈరోజు ఆ యొక్క రాయలసీమకి న్యాయం చేసేటువంటి ప్రభుత్వం మీద బురద జల్లేటువంటి కార్యక్రమం అధ్యక్ష. ఈరోజు నేను కూడా అడుగుతూ ఉన్నాం, ఈవేళ రాయలసీమకి 5 సంవత్సరాల వైఎస్ఆర్సీపీ పాలనలో
మరి ఏ రకంగా వాళ్ళు ద్రోహులుగా నిలబడ్డారు? ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఈ రోజు కానీ 14-19లో తెలుగుదేశం ప్రభుత్వం కానీ రాయలసీమకు చేసినటువంటి న్యాయం ఏంటనేది వేళ ఒక డిస్కషన్ కూడా చాలా అవసరం అధ్యక్ష. ఎందుకు ఈ మాట చెప్తూ ఉన్నానంటే మరి చాలా క్లియర్గా ఈవేళ మీ అందరికీ తెలుసు ఏదైతే మరి యొక్క హంద్రీనేవా అధ్యక్ష. మరి హంద్రీనేవా అంటే అది కూడా రాయలసీమలో ఉన్నటువంటి పరిస్థితి అధ్యక్ష. హంద్రీనేవా అంటే మరి ఏదైతే కర్నూలు, అనంతపురం, ఉమ్మడి చిత్తూరు జిల్లాలకు సంబంధించినటువంటి ప్రాజెక్ట్ అధ్యక్ష. 27 గ్రామాలకి సాగునీరు, త్రాగునీరు అందించేటువంటి ప్రాజెక్ట్ అధ్యక్ష. మరి అటువంటి ప్రాజెక్టుని నువ్వు రాయలసీమ బిడ్డ అని చెప్తూ ఉంటావు కదా. 5 సంవత్సరాల్లో ఈ రాయలసీమకి ఒక్క రూపాయి, అంటే ఈ రాయలసీమకు సంబంధించి హెచ్ఎన్ఎస్ఎస్ సంబంధించి ఒక్క రూపాయి ఎందుకు ఖర్చు పెట్టాల? ఒక్క అరబస్తా సిమెంట్ ఎందుకు పనిచేయాలా? ఒక తట్ట మట్టి ఎందుకు పనిచేయాలా? ఆఖరికి నీ 5 సంవత్సరాల్లో వాడినటువంటి మోటార్ల కరెంటు బిల్లులు కూడా ఎగ్గొట్టిపోతాయి. ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ బిల్లులు బకాయిలు మేము కట్టాము అధ్యక్ష. మరి అటువంటి హెచ్ఎన్ఎస్ఎస్ని మళ్ళీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 5 సంవత్సరాల్లో వాళ్ళు చేయలేనిటువంటి పనిని ఒక్క సంవత్సరంలోనే 3,860 కోట్ల రూపాయలు వెచ్చించి 728 కిలోమీటర్ వరకు కృష్ణమ్మ జలాలను తీసుకెళ్లారు అధ్యక్ష ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం. మరి ఈరోజు మరి హెచ్ఎన్ఎస్ఎస్ అనే కాదు అధ్యక్ష, నేను అడుగుతూ ఉన్నా మరి ఈ రకంగా 27 నియోజకవర్గాలకి 3 ఉమ్మడి జిల్లాలకి సాగునీరు, త్రాగునీరు అందించినటువంటి వాళ్ళు ద్రోహ, 5 సంవత్సరాలు తాడేపల్లిలో మొద్దు నిద్రపోయినటువంటి వాళ్ళు రాయలసీమ ద్రోహం. ఈవేళ సమాధానం చెప్పాలి అధ్యక్ష ఇవాళ రాయలసీమ ప్రజలకి. అదేవిధంగా ఈరోజు ఒక హెచ్ఎన్ఎస్ఎస్ ఫస్ట్ ఫేజ్ తోటే కాదు అధ్యక్ష. అదేవిధంగా హెచ్ఎన్ఎస్ఎస్ సంబంధించి చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా క్లియర్గా చెప్పారు ముఖ్యమంత్రిగా. ఏదైతే 400 కిలోమీటర్లు ఏదైతే హెచ్ఎన్ఎస్ఎస్ మెయిన్ కెనాల్ ఉందో ఆ 400 కిలోమీటర్ దగ్గర నుంచి 554 కిలోమీటర్ అడవిపల్లి రిజర్వాయర్ వరకు హెచ్ఎన్ఎస్ఎస్ని తీసుకెళ్లాలి. నివా బ్రాంచ్ కెనాల్ వరకు నీళ్లు తీసుకెళ్లాలి. మూలపల్లి లిఫ్ట్ నుంచి కళ్యాణి డ్యామ్ వరకు, తిరుపతి వరకు నీళ్లు తీసుకెళ్లాలని మరి ఈరోజు మరి బడ్జెట్లో కూడా పెద్ద ఎత్తున మరి ఈవేళ కేటాయింపులు కూడా కేటాయించినటువంటి పరిస్థితి అధ్యక్ష. మరి నేను అడుగుతున్నాను, రాయలసీమ బిడ్డ అని పదే చెప్పుకునేటువంటి వాడికి ఈ హెచ్ఎన్ఎస్ఎస్ ఈ 400 కిలోమీటర్ నుంచి తిరుపతి వరకు నీళ్లు తీసుకెళ్లాలనేటువంటి ఇంగిత జ్ఞానం 5 సంవత్సరాలు ఈ జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి పోయింది? నువ్వా రాయలసీమ ద్రోహి మేమా అని చెప్పి ఈరోజు ప్రశ్నించవలసినటువంటి అవసరం కూడా ఉంది అధ్యక్ష. ఇది ఒకటే కాదు అధ్యక్ష, ఈరోజు ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు అనంతపురం జిల్లా బాగా వెనకబడినటువంటి జిల్లా, అత్యల్ప వర్షపాతం ఉన్నటువంటి జిల్లా, ఖచ్చితంగా ప్రయారిటీ పెట్టాలని అంటే జీడిపల్లి టు అప్పర్ పెన్నార్, జీడిపల్లి టు భైరవాన్ తిప్ప, జీడిపల్లి టు పైరూర్ లిఫ్ట్, ఇట్లా పెద్ద ఎత్తున ఇవన్నీ రాయలసీమకి ఈ యొక్క అధికారంలోకి వచ్చినటువంటి 18 నెలల కాలంలోనే ఇంకా ఇంత పర్యటించి ఈ పనులు చేస్తూ ఉంటే మరి 5 సంవత్సరాల్లో మొద్దు నిద్రపోయినటువంటి వాళ్ళు ఈరోజు ఏ రకంగా ఏ ముఖం పెట్టుకుని రాయలసీమ గురించి మాట్లాడతారో ఈరోజు ప్రజలు కూడా ప్రశ్నించవలసినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. ఈ రకంగా ఒక హెచ్ఎన్ఎస్ఎస్ఏ కాదు, ఈరోజు జిఎన్ఎస్ఎస్ ఉంది, గాలేరు నగరి. మరి ఆ గాలేరు నగరి మీ అందరికీ తెలుసు, ఏదైతే పోతిరెడ్డిపాడు. ఇవాళ ముఖ్యమంత్రి గారు ఒక్కటే ఒక లక్ష్యం నిర్దేశించారు, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ దగ్గర నుంచి ఖచ్చితంగా 80,000 క్యూసెక్కుల నీరు మనం తీసుకోవాలి అని ఆయన ఈ యొక్క 18 నెలల కాలం నుంచి ఆ పోతిరెడ్డిపాడు నుంచి బనకచర్ల వరకు కూడా ఆ 80,000 క్యూసెక్కుల సామర్థ్యానికి ఆ యొక్క పనులు ప్రారంభించినటువంటి పరిస్థితి. అవి త్వరితగతిన పనులు చేస్తున్నాం అధ్యక్ష. మరి నువ్వు 5 సంవత్సరాలు నీకు అధికారం ఇచ్చారుగా, నువ్వు ఇప్పుడే అదే పోతిరెడ్డిపాడు దగ్గర ఇప్పుడు రాయలసీమ లిఫ్ట్ గురించి మాట్లాడుతున్నావుగా. మరి గ్రావిటీ మీద 80,000 క్యూసెక్కులు నీరు వెళ్ళేటువంటి మార్గం ఉంటే దాని పనులు 5 సంవత్సరాల్లో ఎందుకు నువ్వు చేయలేకపోయావు? అరాకర ఒక పని చేస్తే మళ్ళీ ఆ బిల్లులు కూడా ఒక్క రూపాయి ఇవ్వకుండా పెండింగ్ పెట్టి మళ్ళీ మాకు అప్పచెప్పిపోయాడు అధ్యక్ష. మరి అదేవిధంగా ఆ బనకచర్ల నుంచి గోరకల్లు రిజర్వాయర్ అధ్యక్ష, గోరకల్లు నుంచి అవుకు అధ్యక్ష, అవుకు నుంచి గండిపేట అధ్యక్ష, ఇవన్నీ కూడా ప్రస్తుతం 20,000 క్యూసెక్కులే ఉంటే దాని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 30,000 క్యూసెక్కుల సామర్థ్యానికి పెంచేటువంటి పనుల్ని వేగం పెంచేలాగా ఈరోజు పట్టాలెక్కించి పనిచేస్తూ ఉన్నారు అధ్యక్ష ఈ యొక్క 18 నెలల కాలంలో. మరి 5 సంవత్సరాలు నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఈ యొక్క ఏదైతే గోరకల్లు, అవుకు, గండికోట మరి 20,000ని 30,000కి పెంచేటువంటి పనులు 5 సంవత్సరాలు ఎందుకు చేయలేకపోయావు అధ్యక్ష? అంటే 5 సంవత్సరాలు మొద్దు నిద్రపోయినటువంటి వాడు నువ్వా ద్రోహి? ఈవేళ 5 సంవత్సరాలు కాదు కదా
18 నెలల్లో నువ్వు చేయలేని పని మేం చేస్తూ ఉంటే మరి మమ్మల్ని ద్రోహి అనేటువంటి విధంగా నీకు ఎక్కడ అధికారం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉన్నాను అధ్యక్ష. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఈవేళ ఆయన కడప జిల్లాకి అదేవిధంగా ఆయన సొంత నియోజకవర్గం పులివెందులకి నీళ్లు కావాలన్నా ఈ గోరకల్లు, ఈ అవుకు, గండికోట, చిత్రావతి రిజర్వాయర్ సార్. ఎందుకంటే ఏదైతే గోరకల్లికి నీళ్లు రాకపోతే అవుకు రావు, అవుకు రాకపోతే గండికోట రావు, గండికోటకు రాకపోతే చిత్రావతికి రావు, చిత్రావతికి రాకపోతే ఆయన పులివెందులకి నీళ్లు రావు. అంచేత ఆయన జిల్లాకి ఆయన నియోజకవర్గానికి వచ్చేటువంటి రిజర్వాయర్లు కూడా 5 సంవత్సరాల్లో పనిచేయనటువంటి వాడివే ఈవేళ మేం పనిచేస్తూ ఉంటే మరి మమ్మల్ని విమర్శించేటువంటి హక్కు ఎక్కడుంది, నైతిక అర్హత అని చెప్పి మీ ద్వారా ప్రశ్నిస్తున్నాను అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, ఏదైతే కుందు నది ఉంది అధ్యక్ష, ఆ కుందు నదిని కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ముఖ్యమంత్రిగా, ఏదైతే ఈ యొక్క కుందు నదిని కూడా వైండింగ్ చేసి ఇప్పుడు 11,000 క్యూసెక్కుల సామర్థ్యాన్ని దాన్ని 35,000కి పెంచమన్నారు అధ్యక్ష. అంటే ఏదైతే నెల్లూరుకు సంబంధించిన సోమశిల కానీ మరి కండలేరు కానీ ఇవన్నీ కూడా వరద సమయంలో, అంటే కృష్ణా నది వరద అనేది 10 రోజులు, 15 రోజులు, 30 రోజులు వచ్చినా కూడా ఆ 20-30 రోజులైనా ఎక్కువ నీటిని రాయలసీమకి మనం తరలించాలనేటువంటి ఆలోచనతో వైండింగ్ చేయమని ఈరోజు 11,000 నుంచి 35,000కి ఈరోజు పెంచి మేము చేస్తూ ఉంటే 5 సంవత్సరాలు నువ్వు రాయలసీమ బిడ్డ బిడ్డ అని చెప్పుకోవడమే తప్ప మరి ఎంత ద్రోహం అన్యాయం చేసావు అధ్యక్ష. ఇవాళ ఎంత క్లియర్గా మన అందరికి కూడా అర్థమవుతున్నటువంటి పరిస్థితి అధ్యక్ష. ఇదోటే కాదు అధ్యక్ష, తెలుగు గంగ ఉంది 11,000 ఉంటే దాన్ని 15,000 క్యూసెక్కులకి పెంచాము అధ్యక్ష. ఈ రకంగా ప్రతి పని కూడా రాయలసీమలో అటు హెచ్ఎన్ఎస్ఎస్ కానీ ఇటు జిఎన్ఎస్ఎస్ కానీ ఇంత పెద్ద ఎత్తున పనులు పూర్తి చేసుకెళ్తూ ఉంటే మరి మేమా రాయలసీమ ద్రోహి, నువ్వా రాయలసీమ ద్రోహి అని చెప్పి ఈరోజు సూటిగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ప్రశ్నిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆయన తాడేపల్లిలో ఉన్నాడో బెంగళూరులో ఉన్నారో మాకు తెలియదు, కానీ ఎక్కడున్నా కూడా ఆయన సమాధానం చెప్పవలసినటువంటి అవసరం అయితే ఉంది. నేను అడుగుతూ ఈవేళ తుంగభద్ర అధ్యక్ష, తుంగభద్ర అంటే ఈవేళ మీకు కూడా తెలిసి ఈరోజు ఏదైతే మరి యొక్క కేసీ కెనాల్ కానీ ఏదైతే కడప, కర్నూలు మరి అత్యంత అవసరం, అనంతపురం ఇవన్నీ కూడా అటువంటి తుంగభద్రకు సంబంధించినటువంటి గేట్లు ప్రమాదభరితంగా ఉంటే నీ 5 సంవత్సరాలు ₹1 ఇవ్వలేదు అధ్యక్ష. దాని పాపం ఫలితం మన అధికారంలోకి వచ్చిన తర్వాత తుంగభద్ర గేటుకి ప్రమాదం ఏర్పడి ఒక గేటు కొట్టుకుపోతే కర్ణాటక ప్రభుత్వం సైతం చేతులు ఎత్తేసి ఈ క్రాప్ వదులుకోమని చెప్పారు అధ్యక్ష. అటువంటి సమయంలో మరి చంద్రబాబు నాయుడు గారు చొరవ తీసుకుని గేట్ల నిపుణుడు కన్నానాయుడు గారిని అక్కడికి పంపించి దేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా వాటర్ ఫ్లో ఉండగా, ఎందుకంటే అది 105 టీఎంసీల కెపాసిటీ అధ్యక్ష, అటువంటిది వాటర్ ఫ్లో ఉండగా గేట్లు బిగించినటువంటి చరిత్ర మొట్టమొదటిసారిగా తుంగభద్రలో చూసాము అధ్యక్ష. మరి ఈ రకంగా ఆ రోజు పనిచేయడమే కాదు, ఈ రోజు మళ్ళీ అదే తుంగభద్రకు సంబంధించినటువంటి గేట్ల పరిస్థితి భవిష్యత్తులో ఉండకూడదని చెప్పి ఆ 33 గేట్లు రీప్లేస్మెంట్ చేయడానికి 54 కోట్ల రూపాయలు నిధులు ఇచ్చి కొత్త గేట్లు ఏర్పాటు చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారా, లేకపోతే 5 సంవత్సరాల మొద్దు నిద్రపోయి గేట్లు కొట్టుకుపోయినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈవేళ రాయలసీమ ద్రోహి అని చెప్పి ఈరోజు ప్రశ్నించవలసిన అవసరం ఉంది అధ్యక్ష. ఈవేళ ఏదైతే రాయలసీమ ఎత్తుపోతల గురించి మాట్లాడుతూ మరి ఆయన పోతిరెడ్డిపాడు గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఈవేళ జిఎన్ఎస్ఎస్కి నీరు పోవాలన్నా, ఆ హెచ్ఎన్ఎస్ఎస్కి నీరు పోవాలన్నా శ్రీశైలం రిజర్వాయర్లో నీరుంటేనే పోతుంది అధ్యక్ష. శ్రీశైలంలో నీరు రిజర్వ్లో ఉండాలని అంటే శ్రీశైలం ప్రాజెక్టు భద్రతగా ఉండాలి అధ్యక్ష. మరి ఇది తెలుగువాడికి కూడా శ్రీశైలం అంటే చాలా ప్రౌడ్ అధ్యక్ష. అటువంటి శ్రీశైలం ప్రాజెక్టుకి సంబంధించి ప్లంజ్ పూల్ ప్రమాదభరితంగా ఉందని 5 సంవత్సరాలు చెప్తే ₹5 కూడా కేటాయించినటువంటి వ్యక్తి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి అధ్యక్ష. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారి అధికారంలోకి వచ్చినటువంటి మొదటి సంవత్సరంలోనే శ్రీశైలం ప్రాజెక్టు తెలుగు జాతి ప్రాజెక్ట్ అని చెప్పి 204 కోట్ల రూపాయలు మరామతులకు ఈరోజు మరి ఇలా జీవో ఇచ్చి పనులు చేస్తున్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారి అధ్యక్ష. అంటే నీ రాయలసీమకి జీవనాడి, నీ రాయలసీమకి కరువు రహితంగా మార్చాలంటే శ్రీశైలం అవసరం అని తెలిసినా కూడా ఆ శ్రీశైలానికి కూడా ₹1 కూడా నిధులు ఉన్నటువంటి నువ్వు ద్రోహివి కాదా అని చెప్పి మీ ద్వారా కూడా ప్రశ్నిస్తున్నాం అధ్యక్ష. అంతేకాదు అక్కడ సోమశిల అధ్యక్ష, సోమశిల ప్రాజెక్టు మనం 24లో మరి గౌరవ మంత్రివర్యులు ఆనం రామనారెడ్డి గారు, అదేవిధంగా మన నారాయణ గారు మేమందరం కూడా వెళ్ళాం అధ్యక్ష. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా సోమశిలకి మరి ఆయన వచ్చినప్పుడు కూడా చూశారు అధ్యక్ష. పర్టికులర్గా సోమశిల ప్రాజెక్టు అక్కడ కూడా ఎఫ్రాను అది కూడా గోతులు పడి ప్రమాదభరితంగా ఉంటే పరిస్థితి ఒక పక్కన అధ్యక్ష.
రెండో పక్కన ఏదైతే సోమశిలకు సంబంధించినటువంటి గేట్లు ఎత్తాలన్నా అక్కడ లాకులకు కానీ ఏదైతే ఆ గేట్లకు కానీ రోప్స్ కానీ తుప్పు పట్టి తెగిపోయేటువంటి ప్రమాదంలో ఉన్నటువంటి పరిస్థితి అధ్యక్ష. మరి 5 సంవత్సరాల్లో నువ్వు ఎఫ్రాన్ మరామతుల మాట అటుంచి కనీసం ఆ సోమశిల గేట్లు ఆపరేట్ చేయడానికి ఆ రోప్స్ కానీ గేట్లకు కానీ కనీసం గ్రీజు పెట్టి మెయింటెనెన్స్ కూడా చేయలేనిటువంటి నువ్వు ద్రోహివా లేకపోతే పని చేసేటువంటి వాళ్ళు మేమా? ఈరోజు అదే సోమశిలకి ఎఫ్రాన్ మరామతుల నిమిత్తం 70 కోట్ల రూపాయలు, ఓఎండ్ఎం నిమిత్తం 7 కోట్ల రూపాయలు ఇచ్చి ఈరోజు ఆ సోమశిల ప్రాజెక్టుని భద్రతను కాపాడుకుంటున్నాము అధ్యక్ష. అదేవిధంగా ఈవేళ గోరకొల్ల రిజర్వాయర్ ఉంది అధ్యక్ష. గోరకొల్ల రిజర్వాయర్ కూడా 5 సంవత్సరాల్లో ప్రమాదంగా ఉందని ఆ రోజు అధికారులు విన్నవించుకున్నారు అధ్యక్ష. ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రికి గోరకొల్లికి ప్రమాదం ఏర్పడితే నేను చెప్పాను చిత్రావతికి కూడా చుక్క నీరు రాదు, ఆయన పులివెందులకు కూడా చుక్క నీరు రాదు. అటువంటి గోరకొల్లుకి సంబంధించి ఒక్క నయా పైసా కూడా 5 సంవత్సరాలు నిధులు ఇవ్వలేదు, పనులు చేయలేదు అధ్యక్ష. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా 59 కోట్ల రూపాయలు ఈవేళ గోరకొల్లు రిజర్వాయర్ మరామతులు పనులు చేస్తూ ఉన్నాం అధ్యక్ష. అంటే ఈ రకంగా అడుగడుగునా కూడా మీరు కూడా చూస్తారు, అలగనూరు రిజర్వాయర్ కుప్పకూలిపోతే 5 సంవత్సరాల్లో స్పందించలేదు అధ్యక్ష. మళ్ళీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అలగనూరు రిజర్వాయర్ని మళ్ళీ పునర్నిర్మాణం చేసేటువంటి ప్రక్రియకి శ్రీకారం చుట్టారు అధ్యక్ష. అంటే ఇలాగ 5 సంవత్సరాల్లో నీకు 151 సీట్లు ఇచ్చి 50% ఓట్లు ఇచ్చి ఈవేళ నిన్ను గెలిపిస్తే నువ్వు తాడేపల్లిలో మొద్దు నిద్రపోయి అడుగడుగున కూడా రాయలసీమకు అన్యాయం చేసి, ఎందుకు ఈ మాట అంటున్నానంటే మన బడ్జెట్ లెక్కలు చెప్తున్నాయి అధ్యక్ష. రాయలసీమకి ఎవరు న్యాయం చేశారు, ఎవరు అన్యాయం చేశారు? ఆ రోజు 14, 19, 5 సంవత్సరాల తెలుగుదేశం పాలనలో రాయలసీమకి 12,000 కోట్ల రూపాయలు ఆ రోజు ఇరిగేషన్ పెట్టారు అధ్యక్ష. ఆ రోజు 5 సంవత్సరాల బడ్జెట్ యావరేజ్ 7 లక్షల కోట్లు ఉంది అధ్యక్ష. యావరేజ్ 7 లక్షల కోట్లు ఉంటే 12,000 కోట్ల రూపాయలు రాయలసీమకు పెట్టాము అధ్యక్ష. మరి నువ్వు బడ్జెట్ పెరిగింది అధ్యక్ష, ఎందుకంటే 1924లో 11 లక్షల కోట్లు అయింది అధ్యక్ష 5 సంవత్సరాల్లో. మరి ఎంత పెట్టావు అధ్యక్ష? 2,000 కోట్లు పెట్టావు అధ్యక్ష. అంటే 7 లక్షల కోట్ల బడ్జెట్ ఉన్నప్పుడు మేము 12,000 కోట్లు పెట్టాం రాయలసీమకి. నువ్వు 11 లక్షల కోట్ల బడ్జెట్ పెరిగితే నువ్వు 2,000 కోట్లు పెట్టావు. నువ్వు రాయలసీమ గురించి ఎట్లా మాట్లాడతావు అధ్యక్ష? చేసినటువంటి అరాకర పనులు కూడా మట్టి పనులు చేశారు అధ్యక్ష. ఇప్పుడు ఇందాక రాయలసీమ ఎత్తిపోతలు చెప్పాను నేనైతే మట్టి పనులు, మెత్తగా వచ్చే పనులు, మోటార్లు తెచ్చుకుని 900 కోట్లు అక్కడ కొట్టేశారు, చొక్క నీరు రాలేదని. అదేవిధంగా జిఎన్ఎస్ఎస్ నుంచి హెచ్ఎన్ఎస్ఎస్ లింక్ అని చెప్పి అక్కడ కూడా పైప్ లైన్ కంపెనీ నుంచి తెచ్చుకుని అక్కడ ఒక మరి 800 కోట్లు అక్కడ కొట్టేశారు అధ్యక్ష, ఒక చుక్క నీరు రాలేదు అధ్యక్ష. అదేవిధంగా ఏదైతే మరి ఆ రోజు ఉన్నటువంటి పెద్ద శాఖ మంత్రి పెద్దిరెడ్డి గారు, ఆయన కూడా 3 రిజర్వాయర్లు ఈసీ అనుమతులు లేవు అధ్యక్ష. బలవంతంగా ఆ రైతుల దగ్గర లాక్కుని, ల్యాండ్ ఎక్వేషన్ లేదు, ఆర్ఎన్ఆర్ లేదు, వాళ్ళ దగ్గర లాక్కుని 3 రిజర్వాయర్లు పనులు చేసి అక్కడ ఒక 900 కోట్లు కొట్టేశారు అధ్యక్ష. అక్కడ ఒక చుక్క నీరు రాలేదు సరికదా. ఎన్జిటి 100 కోట్లు ఫైన్ విధించింది అధ్యక్ష. అందులో 25 కోట్లు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కట్టింది అధ్యక్ష. ఈ పెద్దిరెడ్డి జేబులోంచి కట్టలేదు అధ్యక్ష. చేసిన తప్పు ఆయన ఎంత అని చేయమంటే ఆయన పర్యావరణ శాఖ మంత్రి. ఆ టైంలో ఒక పర్యావరణ శాఖ మంత్రిగా ఉండి తన కంపెనీ చేసేటువంటి పనులకి ఈసీ అనుమతికి తీసుకోకుండా పనిచేశాడు అని అంటే ఆ 100 కోట్లు ఎవరు కట్టాలి అధ్యక్ష? అంటే నాకు తెలుసుండే రాయలసీమలో 1, 2 అరాకొరో మీరు చేసినటువంటి పనులు మీ జేబులు నింపుకోవడానికే తప్ప రాయలసీమకి చొక్క నీరు ఇవ్వాలనేటువంటి చిత్తశుద్ధి ఎక్కడ కూడా 5 సంవత్సరాల్లో కనపడలా. అందుకే నేను ఓపెన్గా మళ్ళీ ఛాలెంజ్ చేసి చెప్తూ ఉన్నా, 1924లో రాయలసీమకు ఈ పని చేసి ఈ ఎకరానికి అదనంగా నీరిచ్చామని గుండెల మీద చేసుకుని చెప్పమనండి అధ్యక్ష. 5 మరి అదేవిధంగా ఈరోజు బడ్జెట్లో అందులో పర్టికులర్గా పోలవరం మరి ఎల్ఎంసీ ఉంది అధ్యక్ష, లెఫ్ట్ మెయిన్ కెనాల్. ఎందుకంటే ఉత్తరాంధ్ర ఏదైతే ఉందో ఆ ఉత్తరాంధ్రకి మరి నీళ్ళు ఇవ్వాలనేటువంటి ఆలోచనతో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఫస్ట్ విజిట్ పోలవరం ప్రాజెక్ట్ అధ్యక్ష. సెకండ్ విజిట్ ఫస్ట్ ఫేజ్ పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ పూర్తి చేయాలని ఆ రోజు ఆయన చెప్పారు. ఏదైతే ఈ యొక్క పోలవరం ఏదైతే ఈ యొక్క గోదావరి చెప్పారో దానికి అనుగుణంగా క్రిటికల్ వర్క్స్ అన్ని పూర్తి చేసుకుని మరి ఏదైతే రేపు 2026 జూన్ కల్లా ఈ యొక్క గోదావరి వరద జలాలు అటు ఉత్తరాంధ్రకు తీసుకెళ్ళిపోతున్నామని దానికి బడ్జెట్లో కూడా ఈరోజు 492.90 కోట్లు కూడా ఈరోజు మరి ఎల్ఎంసీకి పెట్టామని అంటే ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారి యొక్క చిత్తశుద్ధి అధ్యక్ష. అదేవిధంగా చింతలపూడి ఉంది అధ్యక్ష. చింతలపూడి ఎత్తిపోతలు కూడా అది కూడా ఒక కలగా మిగిలిపోయినటువంటి పరిస్థితి అధ్యక్ష. ఆ రోజు వైఎస్ఆర్సీపీ పార్టీలో
ఎందుకంటే ప్రతి ప్రాజెక్టుకి వైఎస్ఆర్సీపీ చేసినటువంటి ద్రోహం దగా నిజంగా మనం మర్చిపోలేనిది అధ్యక్ష. చింతలపూడి ఎత్తులపోతల పథకం గురించి ఆ రోజు మరి ఆయన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా 2021లో మరి ఆ రోజు వట్టి వసంత్ కుమార్ గారు ఎన్జీటీకి కంప్లైంట్ చేశాడు అధ్యక్ష, ఈసీ క్లియరెన్స్ లేకుండా పనిచేస్తున్నారని. ఆ రోజు ఎన్జీటీ క్లియర్గా చెప్పింది, ఏదైతే 3 నెలల్లో ఈసీ అనుమతులు తీసుకోండి, లేని పక్షంలో మరి ఎత్తిపోతల పథకాన్ని ఆపేయండి అని చెప్పారు అధ్యక్ష. ఏ జ్ఞానం ఉన్నా ఏ నాలెడ్జ్ ఉన్నటువంటి ముఖ్యమంత్రి అయినా సరే ఈసీకి అప్లై చేసుకుని అనుమతులు తీసుకుంటాడు అధ్యక్ష. కానీ ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి రివర్స్ ముఖ్యమంత్రి. అందుకే 3 నెలల్లో అనుమతి తీసుకోమంటే అనుమతి తీసుకోవడం మానేసి చింతలపూడి ప్రాజెక్టునే నిలిపేశాడు అధ్యక్ష. కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మళ్ళీ సుప్రీంకోర్టులో కానీ ఈసీల్లో కానీ అన్ని ఒకటి క్లియర్ చేసుకుంటూ ఖచ్చితంగా ఈ చింతలపూడి ఎత్తిపోతలను కూడా నెక్స్ట్ ఇయర్ కల్లా పూర్తి చేయాలి. 53 టీఎంసీ నీటిని ఏదైతే యొక్క పశ్చిమ గోదావరి జిల్లా, అది ఇప్పుడు ప్రస్తుత ఏలూరు జిల్లా, అదేవిధంగా కృష్ణాకు సంబంధించినటువంటి నాగార్జున సాగర్ లెఫ్ట్ కెనాల్ ఆయకట్టుకు అందించాలి. 4.8 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలనే ఉద్దేశంతో ఈ 2026-2027 సంవత్సరంలో 430 కోట్ల రూపాయలు ఈరోజు చింతలపూడి మరి ఎత్తిపోతల పథకానికి ఈరోజు బడ్జెట్లో కేటాయింపులు చేశాము అని అంటే ఈ యొక్క ప్రాంతం పట్ల, ఈ ప్రాజెక్టుల పట్ల ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి చిత్తశుద్ధి అధ్యక్ష. అదేవిధంగా ఉత్తరాంధ్ర అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారు కూడా మా యొక్క రివ్యూస్లో ఉత్తరాంధ్ర ఏదైతే వెనుకబడినటువంటి జిల్లాలకి మన ప్రాధాన్యత ఇవ్వాలి, అందులో ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో వాటినన్నింటినీ కూడా మనం ప్రాధాన్యతను ఇవ్వాలి అనేటువంటి ఆలోచనతో మరి ఈ యొక్క ఆయన పర్టికులర్గా ఇంపార్టెన్స్ ఇచ్చి అందులో భాగంగానే ఈ యొక్క ఉత్తరాంధ్రకు సంబంధించి వంశధార, తోటపల్లి, తారకరామ తీర్థసాగర్, మహేంద్ర తనయ నదిపై ఆఫ్షోర్ రిజర్వాయర్, హిరమండలం లిఫ్ట్, వంశధార నాగావళి అనుసంధానం, మడ్డువలస రిజర్వాయర్ స్టేజ్ 2, జంజావతి రిజర్వాయర్, నాగావళి చంపావతి అనుసంధానం, గజపతి నగరం బ్రాంచ్ కెనాల్, రైవాడ రిజర్వాయర్, ఇట్లా 11 ప్రాజెక్టుని హై ప్రయారిటీగా తీసుకుని ఈ సంవత్సరం 1000 కోట్ల రూపాయలు, వచ్చే సంవత్సరం 1000 కోట్ల రూపాయలు, 2000 కోట్ల రూపాయలు పెట్టి ఈ యొక్క నిలిచిపోయినటువంటి ఈ యొక్క పథకాలన్నింటినీ కూడా మళ్ళీ మనం పూర్తి చేయాలని ఆయన ఒక లక్ష్యం నిర్దేశించారు అధ్యక్ష ఇవాళ ఇరిగేషన్ శాఖకి. అంతేకాదు అధ్యక్ష, ఈ పథకాలకే కాదు, ఏదైతే ఉత్తరాంధ్ర సుజల స్రవంతి అధ్యక్ష ఆ రోజు 2019-2024 5 సంవత్సరాల్లో ₹1 కూడా ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఖర్చు పెట్టలేదు అధ్యక్ష. కానీ ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రోజు ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి కూడా ఆ యొక్క 11 ప్రాజెక్టులకి 400 కోట్ల రూపాయలు, అదేవిధంగా దీనికి 605 కోట్ల రూపాయలు, అంటే మొత్తం 1005 కోట్ల రూపాయలు ఈరోజు బడ్జెట్లో ఈరోజు ఉత్తరాంధ్రకు కేటాయింపులు చేశాము అని అంటే ఉత్తరాంధ్ర ప్రాజెక్టుల జాతికి అంకితం చేసి మరి అక్కడ మరి పెద్ద సైపాన్ అక్కడ లాగినటువంటి పరిస్థితి అధ్యక్ష. అంటే ఎంత మోసం, ఎంత దగా చూడండి అధ్యక్ష. రాయలసీమనే కాదు అధ్యక్ష, ఈవేళ వెలిగొండ ప్రజల్ని కూడా, వెలిగొండ కూడా ప్రకాశం, ఉమ్మడి ప్రకాశం వెనుకబడినటువంటి జిల్లా, ఫ్లోరైడ్ బాధితులు ఉన్నటువంటి జిల్లా, అటువంటి ఫ్లోరైడ్ బాధితులు వెనకబడినటువంటి జిల్లా ప్రజలు కూడా అడుగడుగున మోసం అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారు రివ్యూ చేసుకుంటూ ఉంటే ఆ యొక్క ఏదైతే ఈ యొక్క వెలుగొండకు సంబంధించి హెడ్ వర్క్స్ ఉన్నాయి అధ్యక్ష, అవి పూర్తిగా లేదు అధ్యక్ష. టన్నెల్ 1లో 120,000 క్యూబిక్ మీటర్ల మట్టి ఉంది అధ్యక్ష, దాన్ని తొలగించలేదు అధ్యక్ష. టన్నెల్ 2లో మరి బెంచింగ్ మరి ఉంది అధ్యక్ష, 4,800 మీటర్లు, అక్కడ అయితే క్లియర్ చేయలేదు అధ్యక్ష. అదేవిధంగా లైనింగ్ ఉంది అధ్యక్ష, దగ్గర 6,900 మీటర్లు ఉంది లైనింగ్, అది పూర్తి చేయలేదు అధ్యక్ష. ఫీడర్ కెనాల్ అయితే అది 11,500 క్యూసెక్కులు పోవాలి, కానీ మొన్న చూస్తే 10 క్యూసెక్కులు వర్షపు నీరు వస్తేనే ఫీడర్ కెనాల్ గండ్లు పడి గ్రామంలో పోతుంది అధ్యక్ష. దానికి మళ్ళీ 460 కోట్ల రూపాయలు నిధులు ఇచ్చి నిన్న మళ్ళీ సీసీ వాళ్ళు లైనింగ్ నిన్న ముఖ్యమంత్రి గారు శంకుస్థాపన చేశారు అధ్యక్ష. అంటే ఈ రకంగా ఒక పక్కన పనులు మనం ప్రారంభించుకుంటూ ఉంటే ఇంకో పక్కన నిర్వాసితులు ఉన్నారు అధ్యక్ష వెలిగొండ, మరి 900 కోట్ల రూపాయలు ఇవ్వాలి అధ్యక్ష. ఆ నల్లమల్ల సాగర్లో ఉన్నటువంటి నీరు నింపాలని అంటే అక్కడ 900 కోట్ల రూపాయలు నిర్వాసితులకు ఇవ్వాలి అధ్యక్ష. ఈ 5 సంవత్సరాల పాలనలో ₹1 కూడా నిర్వాసితులకు ఇవ్వలేదు, కానీ జాతికి అంకితం అని చెప్పి మోసం దగా ఏ రకంగా. కాలనీలు ఉన్నాయి అధ్యక్ష, 14-19లో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో నిర్మాణం చేసినటువంటి కాలనీలే తప్ప
1924లో ఆ ఖాళీలో ఒక అర్బస్త సిమెంటేలో ఒక్క తట్ట మట్టి మళ్ళీ వేసినటువంటి పరిస్థితి లేదు అధ్యక్ష. అంటే ఈ రకంగా అడుగు అడుగునా కూడా ఆ ప్రాంతం ఈ ప్రాంతం అని కాదు, మోసం దగాతోటే ఆయన 5 సంవత్సరాల పరిపాలనా కాలం అంతా కూడా జరిగినటువంటి పరిస్థితి అధ్యక్ష. ఇక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి వైఖరిని మేమే కాదు అధ్యక్ష, సాక్షాత్తు నేను ప్రకాశం జిల్లా పోయినప్పుడు అక్కడ ఉన్నట్టు వైసీపీ ఎమ్మెల్యేలు కూడా తప్పుపట్టినట్టుగా నాకు అనిపించింది. ఎందుకంటే మనం బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడల్లా వైసీపీ ఎమ్మెల్యేలు లేకపోతే వాళ్ళ సభ్యులు మాట్లాడుతూ ఉన్నారు, వెలుగొండకి ఈ 2,000 కోట్లు పెట్టాలి, 3,000 కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయింపులు పెట్టాలని. మరి మేము కూడా అడిగాం, మరి మీ నాయకుడు 2024 మార్చిలోనే పూర్తయిపోయిందని జాతికి అంకితం చేసేస్తే మీరు 2,000 కోట్లు 3,000 కోట్ల రూపాయలు బడ్జెట్లో పెట్టాలని అడుగుతూ ఉంటే, అంటే మీ నాయకుడే తప్పు చేశాడు, మీ నాయకుడే దగా మోసం చేశాడని సాక్షాత్తు వైసీపీ ఎమ్మెల్యేలు అంగీకరించినట్టే కదా అధ్యక్ష. అంటే ఈ రకంగా కళ్ళకు కట్టినట్లు వాళ్ళు మోసం దగా ఈరోజు కనిపిస్తుంది. అందుకే ఈరోజు వెలుగొండకి మరి ఈరోజు 2,500 కోట్ల రూపాయలు ఈవేళ చంద్రబాబు నాయుడు గారు సారథ్యంలో ఖర్చు పెట్టి ఈ ఫస్ట్ ఫేజ్ని 2026 జూన్ కల్లా ఈరోజు ఆ వెలుగొండ నుంచి మరి వాటర్ తీసుకెళ్లాలనేటువంటి కార్యక్రమం అధ్యక్ష. మరి ఈ రకంగా మరి అదేవిధంగా భూగర్భ జలాల అధ్యక్ష, ఎందుకంటే మాకు కూడా చంద్రబాబు నాయుడు గారు పదే పదే చెప్తూ ఉంటారు, ఒక సంవత్సరం వర్షాలు బాగా పడి ఇంకొక 2 సంవత్సరాలు వర్షం రాకపోయినా సరే కరువు కాటకాలు ఉండకూడదనంటే భూగర్భ జలాల్ని అంటే భూమినే ఒక రిజర్వాయర్గా మార్చుకోవాలి, భూమినే ఒక జలాశయంగా మార్చాలి అనేటువంటి ఆలోచన అధ్యక్ష. ఆయన ఆలోచనలో కొంతమేర మేము పనిచేయడం ద్వారానే ఈరోజు చూస్తే 722 టీఎంసీలు నీరు ఉంది అధ్యక్ష ఇప్పటికీ రిజర్వాయర్లో. అంటే ఇది మనం దగ్గర మార్చి అయిపోతూ ఉంది, అంటే వేసవకాలం ఒక నెలలో వస్తూ ఉంది. అయినప్పటికీ కూడా ఇప్పటికీ రిజర్వాయర్లో 722 టీఎంసీలు, అంటే ఏదైతే 61% ఈరోజు రిజర్వ్ ఉంది అధ్యక్ష. అదేవిధంగా గౌరవ సభ్యులు కూడా చాలామంది అడిగారు, ఓఎండ్ఎం ఏదైతే మరి పర్యవేక్షణ అంటే మనం ప్రాజెక్టులు వేల రూపాయలు పెట్టి కట్టడం ఎంత ముఖ్యమో దాని నిర్వహణ కూడా అంతే ముఖ్యం అధ్యక్ష. అందులో సభ్యుల అభిప్రాయంతో మేము కూడా ఏకీభవిస్తాం. అందుకే ఆ యొక్క నిర్వహణ నిమిత్తం ఇందులో కూడా జగన్మోహన్ రెడ్డి గారు మోసం అధ్యక్ష. ఎందుకంటే 1924లో 5 సంవత్సరాల్లో ఆయన ఓఎండ్ఎం నిర్వహణ నిమిత్తం ఆయన ఖర్చు పెట్టింది 200 కోట్ల అధ్యక్ష. ఎక్కడ కూడా ఒక డీసిల్టింగ్ ఏ డ్రైన్లో కానీ రిజర్వాయర్లో కానీ కెనాల్లో కానీ ఒక తట్ట మట్టి తీయలేదు అధ్యక్ష. ఎక్కడ కూడా లాకులు షట్టర్లు రోప్స్కి మరామతులు మాట్లాడించి గ్రీజ్ కూడా పెట్టి మెయింటైన్ చేయలేదు అధ్యక్ష. అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోయి ఊళ్ళు కొట్టుకుపోయి 38 మంది చనిపోయినటువంటి పరిస్థితి మనం చూసాం అధ్యక్ష. గుండ్లగమ్మ గేట్లు కొట్టుకుపోతే మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ గుండ్లగమ్మ గేట్లని మళ్ళీ మనం ఏర్పాటు చేసుకున్నాం అధ్యక్ష. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఆయన ఓఎండ్ఎం లేకపోవడం అడుగడుగున కూడా ఇరిగేషన్ వ్యవస్థ ధ్వంసమైంది అధ్యక్ష. అందుకే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి మొదటి సంవత్సరంలోనే 740 కోట్ల రూపాయలు ఓఎండ్ఎంకి ఇచ్చాము అధ్యక్ష. అదేవిధంగా ఏదైతే మా వెస్ట్ ఈస్ట్ జిల్లాలు ఉన్నాయి అధ్యక్ష, ఈ గోదావరి జిల్లాలకు ధవళేశ్వరం ఆనకట్ట అనేది చాలా అవసరం అధ్యక్ష. ఈరోజు కూడా మా గ్రామాలు ఎక్కడికి పోయినా కాటన్ మహాశయుడి విగ్రహాలు ఉంటాయి అధ్యక్ష, మన దేశీయుడు కాకపోయినప్పటికీ. అటువంటి ధవళేశ్వరం బ్యారేజీ ప్రమాదంలో ఉంది అంటే 5 సంవత్సరాల్లో ₹1 ఇవ్వలేదు అధ్యక్ష. మళ్ళీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ధవళేశ్వరం బ్యారేజ్కి సంబంధించి ఎప్పుడు కొట్టుకుపోతాయో తెలియనటువంటి ఆ 127 కోట్లు 127 గేట్లను కూడా మళ్ళీ వేళ మేము కొత్త గేట్లు అమర్చడానికి 150 కోట్లు ఇచ్చాం, టెండర్లు పిలిచాం. ఈ సీజన్లోనే పనులు ప్రారంభిస్తున్నాము అధ్యక్ష. ఇది అడుగడుగునా కూడా. అదేవిధంగా మా శాసనసభ్యులు కూడా మరి పదే వాళ్ళు కూడా రిప్రజెంట్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే గోదావరి